అసలు పిల్లల్ని యూట్యూబ్ దగ్గర కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతదా? డెఫినెట్‌గా. ఎందుకంటే పిల్లలని యూట్యూబ్ అనేది ఒక్కసారి పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా యూట్యూబ్ ఒకసారి స్టార్ట్ చేశారంటే అది నెవర్ ఎండింగ్. ఎందుకంటే ఒక్కదాని తర్వాత ఇంకో వీడియో, ఒకదాని తర్వాత ఇంకో వీడియో. ఓకే. ఇది చూసి మనం క్లోజ్ చేద్దాం అనుకుంటాం. బట్ అది చేయలేము. హ్మ్. సో అట్‌లీస్ట్ సెట్టింగ్స్ చేసుకొని హ్మ్. మనం మనల్ని కంట్రోల్ చేసుకొని దాని నుంచి బయటికొచ్చేద్దాం. సో చూద్దాం ఇవాళ ఎలా ఓకే. చేయొచ్చో మనం. సో ఫస్ట్ థింగ్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి. ఓకే. యూట్యూబ్‌లో ఇది హోమ్ స్క్రీన్. సో యెస్. మనకి ఇక్కడ కింద మన ప్రొఫైల్ కనిపిస్తుందా? సో హ్మ్. ఇది మన ప్రొఫైల్ ఫోటో మీద రైట్ సైడ్ కార్నర్‌లో ఉంటుంది. ఓకే. బిలో రైట్ సైడ్ కార్నర్ బిలోలో ఉంటుంది. హ్మ్. దాని మీద క్లిక్ చేయగానే పైన సెట్టింగ్స్ వస్తాయి. ఓకే. పైన టాప్ కార్నర్‌లో. హ్మ్. సో జనరల్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. సో ఓకే. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయా? రిమైండ్ మీ టు టేక్ ఎ బ్రేక్. ఓకే. ఇక్కడ మనం పెట్టుకున్నాం అనుకోండి బ్రేక్ అని. హ్మ్. ఒక టైం సెట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్. ఓకే. సో ఎవ్రీ 30 మినిట్స్‌కి మనకొక పాపప్ వస్తుంది. హ్మ్. టైమ్ టు టేక్ ఎ బ్రేక్ అని. ఓహ్! ఆ! హ్మ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బేబీ చాలా చిన్నగున్నాడు. హ్మ్. నేను మీటింగ్స్ అయ్యేటప్పుడు తనకి పెట్టేస్తాననమాట. అంటే కంట్రోల్ అవ్వకపోతే హ్మ్. ఇంక మీటింగ్‌లో నేనే మాట్లాడుతున్నా, నేనే ప్రెజెంట్ చేస్తున్నా అంటే ఇంకా తప్పదు నాకు. నో సో ఆప్షన్. ఆ టైంలో నేనేం చేస్తా అంటే హ్మ్. తనకి ఇస్తాను. బట్ దెన్ ఈ బ్రేక్ అని వచ్చేసిందనుకోండి తను దూరం వెళ్ళిపోతాడు. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోస్ రావు. ఓహ్! ఆ విండో ఒకటి ఉంటుంది మధ్యలో. ఆ! ఆ విండోని క్లోజ్ చేసేంత వరకు ఏం చేయలేం మనం. ఓహ్! సో ఇన్ కేస్ క్లోజ్ చేసినామంటే మనం పెద్దవాళ్ళు. వాళ్ళైతే అక్కడే పిల్లలకి ఆగిపోతారు. తెలీదు. హ్మ్. మనం పెద్దవాళ్ళు అక్కడెళ్ళి ఆ క్రాస్ ఒత్తామనుకోండి, అయినా అది వచ్చేస్తా ఉంటుంది. టిల్ యూ డోంట్ గో అండ్ చేంజ్ ది సెట్టింగ్. ఆర్ ఓకే ఒత్తేసి మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వస్తుంది. స్నూజ్ హ్మ్. అవుతుంది. సో అది అంటిల్ మళ్ళీ మనం ఇక్కడ సెట్టింగ్స్‌లోకొచ్చి ఇది చేంజ్ చేసే వరకు కూడా అంటే మనం సేమ్ అలా పాపప్ వస్తూ ఉంటుంది. చూడొచ్చు. కానీ పాపప్ మధ్యలో వస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యాడ్స్ రాగానే మనం అబ్బా! ఆ! యాడ్ వస్తుంది అని ఇదైపోతుంది. ఈ విండో వస్తుంటే ఇంకా మనమే సరేలే మనకే రిమైండర్ ఇస్తుంది కదా! అని ఒకసారికి యాక్సెప్ట్ చేసి ఇంక ఫోన్ పక్కన పెట్టేస్తాం. ఓకే. సో ఇలాంటివి నార్మల్‌గా సో, ఈ ఇలాంటివి ట్రిక్ పిల్లలకి బాగా యూజ్ అవుతది. చేసుకోవచ్చు. బికాజ్ దే డోంట్ నో అది ఇన్‌సైడ్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ సో పిల్లలకి ఈజీగా ఈ ట్రిక్స్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఓకే. బెడ్ టైమ్ కూడా కనిపిస్తుందా? అవును. సో మనం బెడ్ టైమ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ అపియరెన్స్ ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. లొకేషన్. సో హ్మ్. లొకేషన్ కావాలంటే ఇద్దాం. అండ్ సిరి షార్ట్‌కట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఓఎస్ కోసం నేను చెప్పాను కదా! అన్నీ రికార్డ్ చేస్తది. హ్మ్. సో సిరి షార్ట్‌కట్ ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ జనరల్ నుంచి మూవ్ అవుతే హ్మ్. నోటిఫికేషన్స్‌కి వచ్చేస్తాము. ఓకే. నోటిఫికేషన్స్ దగ్గర మనం మోస్ట్‌లీ అన్ని యాప్స్‌కి నోటిఫికేషన్ ఆఫ్ అని పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాము? మన ఫోన్ ఇట్లా టక్ అని మోగంగానే ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏదో ఇంపార్టెంట్ వచ్చినట్టుందని మనం డిస్ట్రాక్ట్ అయ్యి ఇంకా ఒక్కసారి ఫోన్‌కి మళ్ళీ అటాచ్ అయిపోతాం. ఆ నోటిఫికేషన్ చూడడానికి ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ లోపలికెళ్ళిపోతాం. సో అలా మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. తెలిసి ఆర్ తెలియక ఎలానో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. సో ఇవన్నీ కొంచెం వీని డిజిటల్ డిటాక్స్ అంటారు. నేను లాస్ట్ టైమ్ చెప్పాను కదా! అదే మనం యూజ్ చేయాలి. సో అది చిన్న పిల్లలకైనా, సో, పెద్దవాళ్ళకైనా బెటర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆఫ్. చూసుకోవాలి. ఆఫ్ చేసుకోవాలి. డన్. ఓకే. సో ఇది నోటిఫికేషన్స్‌కొచ్చేస్తే ఇది కూడా ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి. హ్మ్. ఇంకా దాని తర్వాత ప్రైవసీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కాస్త కాంటాక్ట్స్ మనం చెప్పాం కదా! హ్మ్. కమెంట్స్ చేస్తారు. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలా వాళ్ళు హర్ట్ చేస్తున్నారా లేదా మా ఒపీనియన్ మేము పెట్టేస్తున్నాం అని చాలా మంది కమెంట్స్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి అయితే కొంచెం ఇక్కడ బ్లాక్ పిల్లలకి చేసుకోవచ్చు. ఆ పిల్లలకి కొన్ని వెబ్‌సైట్ మనం బ్లాక్ చేసుకోవాలి వద్దు అంటే ఫైర్‌వాల్ త్రూ. అండ్ ఫోన్‌లో కూడా అట్లాంటి సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి కదా! నేను ఇందాక చూయించాను కదా! ఫోన్‌లో కూడా మీరు వెళ్లి ఆ వెబ్‌సైట్‌ని ఆర్ ఆ యాప్‌ని మనం బ్లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందాక మనం ఫోన్ సెట్టింగ్స్‌లో చూసినప్పుడు ఇలా యాప్స్‌లో కూడా మనం రిస్ట్రిక్షన్స్ చేసుకోవచ్చు పిల్లలని. ఓకే. అండ్ ఇక్కడ మనం మనల్ని ఎవరు మెన్షన్ చేయొచ్చు, చేయొద్దు మన టైటిల్, వీడియో డిస్క్రిప్షన్ ఎక్కడైనా కామెంట్స్‌లో అయినా, పోస్ట్‌లో అయినా నేను చెప్పాను కదా! పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ డన్. వర్డ్స్. సో అవన్నీ ఆపుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ అలాంటివి ఏమైనా వచ్చినా దాన్ని అప్పటిదప్పుడే రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయగానే వాళ్ళు యాక్షన్ తీసేసుకుంటారు. సో సపోర్ట్ సిస్టమ్ కూర్చుంటది ఎవ్రీ యాప్‌కి. సో యాక్షన్ తీసేసుకుంటారు. అండ్ మనం మాట్లాడింది హ్యాక్ అండ్ ఆల్ వాటికి ఏ యాప్‌కైనా మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ స్పెసిఫికల్లీ ఇవన్నీ మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తాం. వీటికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఒకటుంటుంది. అది చేసేసుకోవాలి. సో దట్ హ్యాకింగ్ అవన్నీ కూడా అవ్వవు ఈ యాప్స్‌తో. డన్. సో ఈ సెట్టింగ్స్ చాలా అవసరం అండి. హ్మ్. నేను నా వాట్సాప్‌కి కూడా ఇవాళ రేపు వాట్సాప్ కూడా చాలా హ్యాక్ అవుతుంది. ఓహ్!
ఓకే. వాట్సాప్ హ్యాక్ అయ్యి మన ఇంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది మనీ తీసుకోవడం, వాళ్ళని అంటే బ్లాక్‌మెయిల్ చేయడం. ఇవన్నీ కూడా మనం FB త్రూ చూసాం, హ్మ్. ఇన్‌స్టా త్రూ చూసాం. ఇప్పుడు వాట్సాప్ ఇప్పుడు చాలా వాట్సాప్ చాట్ ప్రైవేట్ యాక్చువల్లీ. వాట్సాప్ అందరికి చాలా ప్రైవేట్, రైట్? ఓకే. ఇది పబ్లిక్ ఉండదు వాట్సాప్. బట్ స్టిల్ ఆ ప్రైవేట్‌ని కూడా హ్యాక్ చేస్తున్నారు. ఓహ్! ఆలోచించండి. ఒక చిన్న క్లిక్, ఒక లింక్ పంపిస్తాడు. హ్మ్. ఆ చిన్న క్లిక్ చేయగానే ఇంకా మొత్తం యాక్సెస్ ఇచ్చేస్తున్నాం మనం వాట్సాప్. కంట్రోల్ అంతా వాళ్ళకిచ్చేస్తున్నాం. సో, అవన్నీ మనకు తెలీదు. మన పెద్దవాళ్ళకి అస్సలు తెలీదు వాళ్ళకి. బట్ ఏదో వచ్చింది ఓపెన్ చేసి చూద్దామని జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్తారు. కానీ వాళ్ళేం జరుగుతుంది అది తెలీదు వాళ్ళకి నెక్స్ట్. సో, చాలామంది నాకు కాల్స్ వచ్చాయి చాలా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. వాళ్ళ ఫాదర్స్, మదర్స్ ఎవరో ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు. హ్యాక్ అయింది. మనీ అడుగుతున్నారు. ఇలాంటి ఫోటోస్, మార్ఫింగ్ ఫోటోస్ అయితే ఇక్కడ పంపిస్తున్నారు. ఫస్ట్ వాట్సాప్‌ని మళ్ళీ ఎలా సెక్యూర్‌గా చూసుకోవాలి? ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ థింగ్ అదే ఏ యాప్‌కైనా హ్యాక్ అవ్వొద్దంటే ఫస్ట్ థింగ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఎవరైనా మీ యాప్‌ని, మీ నంబర్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటే మీకు మెసేజ్ వచ్చేస్తది. ఓహ్! అండ్ ఆ మెసేజ్‌లో మీరు చెప్పొచ్చు. యెస్ ఇట్స్ మీ అంటేనే ముందుకు వెళ్ళొచ్చు వాళ్ళు. లేదు నో ఇట్స్ నాట్ మీ అని నో మీద క్లిక్ చేశారంటే వాళ్ళకి యాక్సెస్ అవ్వదు. ఓకే. సో, అంత కంట్రోల్ ఉంది మన దగ్గర. బట్ అదొక్కటే మనమే చూసుకోవాలి ఇవన్నీ. చేసుకోవాలి. డెఫినిట్‌గా మనం ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి, ఇలాంటి ఇష్యూస్ నుంచి కొంచెం దూరం ఉంటాం. ఓకే.